హలో, నా పేరు డాక్టర్ పురు ధావన్. ఈరోజు ఈ వీడియోలో క్రియేటినిన్ పరీక్ష గురించి చర్చిస్తాము. కిడ్నీ రోగులు తరచుగా క్రియేటినిన్ పరీక్షలను తీసుకోవాలని సలహా ఇస్తారు. ఇది కెఫ్టి, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్. ఇప్పుడు మీ కెఫ్టి నివేదికలలో రోగిని ఎక్కువగా భయపెట్టేది క్రియేటినిన్ విలువ. కానీ కొంతమంది రోగులకు మాత్రమే క్రియేటినిన్ గురించి నిజంగా తెలుసు. కాబట్టి ఈరోజు మనం క్రియేటినిన్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. అధిక క్రియేటినిన్ అంటే ఏమిటి? మరియు మీ క్రియేటినిన్ తగ్గించే పద్ధతులు ఏమిటి? కాబట్టి వీడియోను ప్రారంభిద్దాం. ముందుగా క్రియేటినిన్ అంటే ఏమిటి? మనందరికీ ఇది వ్యర్థ పదార్థం అని తెలుసు, కానీ అది ఎక్కడ నుండి వస్తుంది? ఇది కండరాలలో ఉత్పత్తి అవుతుంది. మన కండరాలు పనిచేసినప్పుడు అది క్రియేటినిన్ అనే ద్వ్యుత్పత్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్రతి వ్యక్తిలో ఉత్పత్తి అవుతుంది. కిడ్నీ ఫెయిల్యూర్ రోగులలో మాత్రమే కాదు. ప్రతి వ్యక్తికి వారి శరీరంలో క్రియాటినిన్ కొన్ని స్థాయిలు ఉంటాయి, కానీ మన కిడ్నీ వాటిని నిరంతరం తొలగిస్తుంది. కాబట్టి సాధారణ స్థితిలో క్రియేటినిన్ స్థాయి కూడా సాధారణంగా ఉంటుంది. మీ నివేదికలు డెసిలీటర్ క్రియేటినిన్కు 0.5 నుండి 1.1 మిల్లీగ్రాములు వరకు చూపవచ్చు. ఇది సాధారణమైనది మరియు అధిక మొత్తంలో ఉంటే అది విసర్జించబడుతుంది. కానీ హైబీపీ లేదా షుగర్ లేదా మరేదైనా కారణంగా కిడ్నీలు పాడైపోయినప్పుడు వారు తమ పని తాము చేసుకోలేరు. కాబట్టి అదనపు క్రియాటినిన్ శరీరం నుండి విసర్జించబడదు, కానీ రక్తంలో పేరుకుపోతుంది. కెఫ్టి నివేదికలు ల్యాబ్ పరీక్షలో మన మూత్రపిండాలు ఎంత బాగా ఉన్నాయో చూపుతాయి మరియు క్రియేటినిన్ స్థాయిలు మూత్రపిండాల ఆరోగ్యాన్ని నిర్వచించాయి. ఇది క్రియేటినిన్ కాదు, మనం ఆందోళన చెందాలి. ఎక్కువగా రోగులు తమ క్రియాటినిన్ను ఎలా తగ్గించుకోవాలి అని నన్ను అడుగుతారు, కానీ కొంతమంది మాత్రమే వారి కిడ్నీలను ఎలా మెరుగుపరుచుకోవాలి అని అడుగుతారు. సరే, మీరు కిడ్నీల గురించి ఆందోళన చెందాలి, క్రియేటినిన్ స్థాయిల గురించి కాదు. ఒక్కసారి ఆలోచించండి, కిడ్నీలు వాటంతటా అవే పాడవు. దాని నష్టానికి ఎల్లప్పుడూ ఏదో ఒక కారణం ఉంటుంది. 80% కేసులలో ఇది హై బీపీ లేదా హై షుగర్, మరియు మనం మందుల సహాయంతో రెండింటినీ సులభంగా నియంత్రించవచ్చు. మీ బీపీ మరియు షుగర్ని నియంత్రించడం వల్ల కిడ్నీకి ఎక్కువ నష్టం జరిగే అవకాశాలు తొలగిపోతాయి, కాబట్టి కిడ్నీ ఫెయిల్యూర్ పురోగతి చెందదు. మీ అధిక క్రియాటినిన్ స్థాయిలు కూడా అప్పుడు అంతగా ప్రభావితం కావు. కాబట్టి కిడ్నీ రోగి చేయవలసిన మొదటి పని పరిస్థితి మరింత దిగజారకుండా నిరోధించడానికి కిడ్నీ దెబ్బతినడానికి గల మూల కారణాన్ని తొలగించడం. శరీరంలో అనేక ఇతర వ్యర్థ పదార్థాలు ఉన్నప్పుడు మాత్రమే మనం క్రియేటినిన్ పరీక్ష ఎందుకు చేస్తామో ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఇతర వ్యర్థ ఉత్పత్తులను పరీక్షించడం కంటే ప్రయోగశాలలో క్రియేటినిన్ పరీక్షించడం సులభం. అందుకే క్రియాటినిన్, యూరియా మాత్రమే పరీక్షిస్తాం. ఒక్కో వ్యర్థ పదార్థాలకు విడివిడిగా పరీక్షించాల్సిన అవసరం లేదు. క్రియేటినిన్ మరియు యూరియా స్థాయిలు శరీరంలోని ఇతర వ్యర్థ పదార్థాల స్థాయిలను నిర్ధారించగలవు మరియు మన కిడ్నీ ఎంత బాగా పనిచేస్తుందో అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నాను. మీరు కెఫ్టి పరీక్షకు వెళ్లి రక్త నమూనా ఇచ్చినప్పుడల్లా మీరు మూత్ర నమూనాను కూడా ఇవ్వాలి మరియు రక్తంలో క్రియాటినిన్ స్థాయిని చూసి దానిని మూత్రంతో పోల్చాలి. మూత్రం ద్వారా మీ క్రియాటినిన్ క్లియరెన్స్ పెరిగే కొద్దీ ఇది మూత్రంలో క్రియేటినిన్ మొత్తం పెరుగుతుంది, ఇది రక్తంలో తగ్గుతుంది. మీలో చాలామందికి ఇది ఇప్పటికే తెలుసు, కానీ తెలియని వారికి మూత్రపిండాల పనితీరు మెరుగుపడినట్లయితే మూత్రంలో క్రియాటినిన్ క్లియరెన్స్ రక్తంలో పెరుగుతుంది మరియు తగ్గుతుంది. కాబట్టి కిడ్నీ రోగులకు మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడం చాలా అవసరం. ఎలా? మేము దానిని తరువాత చర్చిస్తాము. ఇప్పుడు ఒక వ్యక్తిలో క్రియేటినిన్ యొక్క సాధారణ విలువలు ఏమిటి? ఇది ఆడవారి నుండి మగవారిలో భిన్నంగా ఉంటుంది, ఎందుకంటే మగవారికి ఎక్కువ కండర ద్రవ్యరాశి ఉంటుంది. దీని కారణంగా క్రియేటినిన్ ఏర్పడటం ఎక్కువగా ఉంటుంది మరియు వారి సాధారణ విలువలు కూడా ఎక్కువగా ఉంటాయి.
పురుషులలో డెసిలీటర్కు 0.4 నుండి 1.1 మిల్లీగ్రాములు మరియు స్త్రీలలో ఇది డెసిలీటర్కు 0.6 నుండి 1.0 మిల్లీగ్రాములు. ఈ విలువలు కూడా ల్యాబ్ నుండి ల్యాబ్కు మారుతూ ఉంటాయి. ఈ స్థాయిలను తనిఖీ చేయడానికి 3 ల్యాబ్ పరీక్షలు లేదా పద్ధతులు ఉన్నాయి: స్పెక్ట్రోఫోటోమెట్రీ, ఎంజైమాటిక్ మరియు జాఫే పద్ధతి. క్రియేటినిన్ స్థాయిలను తనిఖీ చేసే వివిధ పద్ధతులు రీడింగులను కూడా మారుస్తాయి. వాటిపై వేర్వేరు నియంత్రణలు ఉన్నందున నమూనాలను మూల్యాంకనం చేసే యంత్రాల కారణంగా కూడా విలువలు మారుతూ ఉంటాయి. ల్యాబ్ ఉష్ణోగ్రత మరియు నమూనా ఎంత పాతది కూడా వైవిధ్యాలను సృష్టించండి. ఈ అన్ని వైవిధ్యాలను సరిచేయడానికి మీరు మీ తదుపరి అన్ని పరీక్షలను ఒకే ల్యాబ్లో నిర్వహించాలి. ల్యాబ్ను మార్చడం మీ స్థాయిలను కూడా మారుస్తుంది. విలువలు చాలా ఎక్కువ లేదా చాలా తక్కువగా ఉంటాయి మరియు రెండూ రోగికి మంచివి కావు. కాబట్టి అదే ల్యాబ్లో మీ పరీక్షలు చేయించుకోవడానికి ప్రయత్నించండి. నేను మీకు సరళంగా వివరిస్తాను. ఇంట్లో ఉండే వెయింగ్ మెషీన్పై మీ బరువు మీరు జిమ్లో బరువున్న దానికంటే భిన్నంగా ఉంటుంది మరియు ఎక్కడైనా భిన్నంగా ఉంటుంది. కొన్నిసార్లు వ్యత్యాసం 4 నుండి 5 కిలోగ్రాములు. ఇది సరికాదు. కాబట్టి మీ బరువు యంత్రం లేదా ప్రయోగశాలను మార్చడం కూడా లోపాలను ప్రేరేపిస్తుంది. అందుకే మీరు మీ పరీక్ష నివేదికలను అదే ల్యాబ్ నుండి తీసుకోవాలి. ఇంతకు ముందు చెప్పినట్లు మీరు కూడా యూరిన్ టెస్టులు చేయించుకోండి, కానీ ఎలా చేయాలో చెప్పలేదు. 24 గంటలు యూరిన్ శాంపిల్స్ తీసుకోవాలి. అయితే అది ఎందుకు? రోజులో మొదటి మూత్రం చాలా పసుపు రంగులో ఉంటుంది, ఎందుకంటే అది సుదీర్ఘ నిద్ర తర్వాత. కానీ రోజు గడిచే కొద్దీ ఎక్కువ నీరు కారణంగా అది మరింత తెల్లగా మారుతుంది. అందుకే రోజంతా నమూనా తీసుకుంటాం. దీని సగటు పరిగణించబడుతుంది. కాబట్టి ప్రయోగశాలలు మరింత ఖచ్చితమైన నివేదికలను రూపొందించగలవు. మూత్రం ద్వారా క్రియేటినిన్ యొక్క క్లియరెన్స్ కూడా మీ వయస్సు మీద ఆధారపడి ఉంటుంది. మీ వయస్సులో మీ క్రియేటినిన్ క్లియరెన్స్ తగ్గుతుంది మరియు పూర్తిగా సహజంగా ఉంటుంది. కానీ కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా చిన్న వయసులోనే క్రియాటినిన్ క్లియరెన్స్ తగ్గిపోవచ్చు. మీరు ఒక పరీక్ష తీసుకొని మూత్ర నమూనా నివేదికలను ఉంచుకోవచ్చు. అందులోని విలువ మీ క్రియేటినిన్ క్లియరెన్స్ని సూచిస్తుంది. మీరు క్రియేటినిన్ క్లియరెన్స్ పెంచడానికి మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడానికి పని చేయాలి. శ్రియాస్ వద్ద మేము మూత్రంలో క్రియేటినిన్ స్థాయిని పెంచడానికి మరియు రక్తంలో తగ్గించడానికి పనిచేస్తాము. ఉదాహరణకు మీ స్క్రీన్పై నివేదికలను చూడండి. రక్తంలో క్రియాటినిన్ స్థాయి కొంతకాలం పాటు తగ్గినట్లు మీరు గమనించవచ్చు. మూత్రం ద్వారా క్రియేటినిన్ క్లియరెన్స్ పెరిగినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. ఇది మూత్రపిండాల పనితీరు మెరుగుపడినప్పుడు. ఇప్పుడు క్రియేటినిన్ క్లియరెన్స్ పెంచడానికి కిడ్నీ పనితీరును ఎలా మెరుగుపరుచుకోవాలో మాట్లాడుకుందాం. దానికోసం కిడ్నీల గురించి ఆలోచించి వాటికి హాని కలిగించేవి ఏమిటో మీరే ప్రశ్నించుకోండి. సరే, ఇది మీకు బాగా తెలిసి ఉండాలి. ఇప్పటికీ నేను మీకు దీనితో సహాయం చేస్తాను. మీ రక్తపోటు ఎక్కువగా ఉంటుందా? అవును లేదా కాదు? మీకు మధుమేహం ఉందా? అవును లేదా కాదు? మీరు ఈ 2 వ్యాధులలో దేనితోనైనా బాధపడుతున్నట్లయితే లేదా వాటికి మందులు తీసుకుంటే వాటిలో ఒకటి మీ కిడ్నీని ప్రభావితం చేసే అవకాశం 90%. ఇప్పుడు మిమ్మల్ని మీరు మరో ప్రశ్న వేసుకోండి. మీ బీపీ లేదా షుగర్ అదుపులో ఉందా? మీరు క్రియేటినిన్ స్థాయిలలో కనిష్టంగా లేదా పెరుగుదలను గమనించవచ్చు. అయితే మీకు అధిక బీపీ లేదా షుగర్ సమస్యలు ఉంటే, మీ షుగర్ స్థాయి 200 లేదా మీ రక్తపోటు 130/90 లేదా 140/100 ఉంటే, మీ షుగర్ లేదా రక్తపోటు నియంత్రణలో ఉండదు. కాబట్టి మీ మూత్రపిండాల నష్టాన్ని ఎలా నియంత్రించవచ్చు? మందులు వాడినప్పటికీ మీ క్రియాటినిన్ మరియు యూరియా స్థాయిలు పెరగడానికి ఇదే కారణం. కాబట్టి ముందుగా కిడ్నీ దెబ్బతినడానికి గల కారణాన్ని తొలగించండి. ఇది కిడ్నీలు మరింత దెబ్బతినకుండా నిరోధిస్తుంది మరియు కిడ్నీ గత డ్యామేజ్ నుండి కోలుకోవడానికి సహాయపడుతుంది.
కాలేయం వలె కాకుండా మూత్రపిండాలు పునరుత్పత్తి చేయలేవు, కానీ వాటి పనితీరును పెంచే ఆస్తిని కలిగి ఉంటాయి. కాబట్టి మీరు మూత్రపిండాల పనితీరును పెంచినట్లయితే మీరు మూత్రం ద్వారా క్రియేటినిన్ క్లియరెన్స్ను పెంచవచ్చు. ఇప్పుడు ఎవరైనా వారి మూత్రపిండాల పనితీరును ఎలా పెంచుకోవచ్చు? కిడ్నీ ఫంక్షన్ పునరుద్ధరణ చికిత్స కెఫాటి సహాయంతో మూత్రం ద్వారా క్రియేటినిన్ క్లియరెన్స్ను పెంచడంలో ఆయుర్వేద మందులు చాలా సహాయకారిగా ఉంటాయి. ఇది 3 దశల్లో జరుగుతుంది. మొదట, ఈ వీడియోలో నేను ఇంతకు ముందు వివరించిన వ్యాధి యొక్క మూల కారణాన్ని తొలగించండి. రెండవది, మూత్రపిండాల పనితీరును పునరుద్ధరించడం. అధిక చక్కెర లేదా రక్తపోటు కారణంగా మూత్రపిండాలు దెబ్బతినడం ప్రారంభిస్తాయి. నెఫ్రాన్లు మరియు వాటి కణాలు బలహీనపడటం లేదా ఎర్రబడటం ప్రారంభిస్తాయి. 2 పరిస్థితులలో అవి సరిగ్గా పనిచేయవు. దీని వలన రక్తంలో క్రియేటినిన్ పెరుగుతుంది మరియు మూత్రంలో పడిపోతుంది. కాబట్టి నెఫ్రాన్లను పునరుద్ధరించడానికి మనం మందులు తీసుకోవాలి, తద్వారా అవి మునుపటిలా సరిగ్గా పనిచేస్తాయి. కానీ అది సజీవంగా ఉన్న నెఫ్రాన్లపై మాత్రమే పనిచేస్తుంది. దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ కారణంగా చనిపోయిన నెఫ్రాన్లను పునరుత్పత్తి చేయలేకపోతే మనం చనిపోయే కణాలపై పని చేయాల్సి ఉంటుంది, కానీ ఇంకా చనిపోలేదు. నెఫ్రాన్లను మెరుగుపరచడం మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది మరియు రక్తంలో దాని స్థాయిని తగ్గించడానికి క్రియేటినిన్ క్లియరెన్స్ను పెంచుతుంది. మీరు కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ అయితే చింతించకండి. మీరు చేయాల్సిందల్లా మూత్రపిండాల పునరుద్ధరణకు కృషి చేయడం. సమస్యల నుండి మీ మూత్రపిండాలను అర్థం చేసుకోండి మరియు రక్షించుకోండి. కిడ్నీ ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించే వాటిని తొలగించండి. ఈ వీడియోలో మీరు ప్రతిదీ అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను, కానీ కిడ్నీ రోగులు చాలా ఇతర విషయాలపై శ్రద్ధ వహించాలి. కాబట్టి మీరు ఈ ఛానెల్లోని అన్ని ఇతర వీడియోలను చూడకపోతే వాటిని వరుసగా చూడండి. ఇది మీ కిడ్నీలను ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలో, మీ క్రియేటినిన్ను తక్కువ జాగ్రత్తతో ఎలా తగ్గించాలో మరియు మూత్రపిండాల పనితీరును ఎలా పెంచుకోవాలో అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడుతుంది. తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు వీడ్కోలు.